అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి సంబంధించి అంటే లిక్కర్కి సంబంధించిన ఏవైతే టెండర్స్ సో ఆ ప్రక్రియ ఉంటుందో డ్రా తీస్తారు కదా అంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ అనుమతితో ఏవైతే వైన్ షాప్స్ అయితే నడుస్తూ ఉంటాయో దానికి సంబంధించిన ఈ రోజు నుంచి అయితే మరి ఆ దరఖాస్తులు అయితే స్వీకరించనుంది ప్రభుత్వం ఇక దానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా తెలుసుకుందాం అంటే ఇప్పుడు ఆ షాప్స్ ఎట్లా నడుస్తాయి దానికి ఎన్ని డబ్బులు కట్టాల్సి ఉంటుంది మరి అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎన్ని పైసలు కట్టాలి సో ఒకవేళ కడితే వస్తాయా లేదా మళ్ళీ రిటర్న్ వస్తా మనకు లక్కీ డ్రాలో ఏదైతే షాప్ ఉంటుందో మరి అది మనకు రాకపోతే మనకి ఇచ్చిన పైసలు అయితే మనకి రిటర్న్ వస్తాయా లేవా అని ఇవన్నిటి గురించి అయితే తెలుసుకుందాం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లిక్కర్ షాప్స్ అంటే ప్రభుత్వ అనుమతితో ఎన్ని వైన్ షాప్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి సో వాటి ఏ జనాభా ప్రాతిపదికన ఎక్కడెక్కడ ఎలాంటి వైన్ షాప్స్ అయితే ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం మొత్తం క్లియర్గా అయితే చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించి ఈరోజు అయితే ఇది చెప్పబోతున్నాను అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వైన్ షాప్స్ ఉన్నాయి ఆ టెండర్ కోసం ఎంత కట్టాలి సో కడితే ఎట్లా వస్తుంది దాని పద్ధతి కూడా మొత్తం ప్రభుత్వం కూడా ఆల్రెడీ నిర్ధారించి పెట్టింది ఇక దాని గురించి అయితే క్లుప్తంగా మీకైతే వివరించే ప్రయత్నం అయితే చేస్తాను మీ బోర్డు మీద చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది సో మొత్తం రాష్ట్రంలో నూతన మద్యం విధానం సో మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులు చూసుకుంటే 2620 షాప్స్ అయితే ఉంటాయి అంటే మొత్తం ప్రభుత్వ అనుమతితో నడిచే వైన్ షాప్స్ అనమాట ఇవి బెల్ట్ షాపులు కాదు బెల్ట్ షాపులో వేరే ఉంటాయి అవి అనుమతి లేకుండా నడుస్తూ ఉంటాయి ఇవి ప్రభుత్వ అనుమతితో నడుస్తూ ఉంటాయి మొత్తం షాప్స్ 2620 మనకు వైన్ షాప్స్ అయితే ఉన్నాయి అంటే లిక్కర్ షాప్స్ అంటారు కదా లిక్కర్ షాప్స్ అయితే ఉంటాయి సో 2620కి గాను మరి ఆ దరఖాస్తు చేసుకోవడానికి 3 లక్షలు అయితే నిర్ణయించారు అనమాట అంటే ఇప్పుడు టెండర్స్ ఉంటాయి కదా టెండర్స్ వేసుకోవడానికి ఇప్పుడు 2620కి మనకు కావాలనుకుంటే టెండర్స్ వేసుకుంటే ఒక అప్లికేషన్ వేసుకోవడానికి 3 లక్షలు అయితే కట్టాల్సి ఉంటుంది అంటే 3 లక్షలు వేసి ఒక మద్యం దుకాణానికి అయితే మనమైతే దరఖాస్తు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే 3 లక్షలు ఒకవేళ కట్టితే మళ్ళీ ఒకవేళ మనకు షాప్ కనుక కేటాయించి అంటే మనకు లక్కీ డ్రా తీస్తారన్నమాట సో అందులో వెళ్ళకపోతే మనకైతే ఆ 3 లక్షలు అయితే రిఫండ్ ఇవ్వరు అంటే తిరిగి రావు మనకి ఇంకా పోయినట్టే ఇంకా షాప్ ఎన్ని రోజులకు షాప్ వస్తుంది లేని వాళ్ళకి మాత్రం 3 లక్షలు ఇక తిరిగి రావు మళ్ళీ అది ప్రభుత్వానికే చెందుతాయి సో ఇంతకుముందుకైతే ఇది 2 లక్షల రూపాయలుగా ఉండేది అంటే పోయినసారి అంటే 2023-25 గాను 2 లక్షల దరఖాస్తు ఫీజు అయితే ఉండేది ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెంచి మొత్తం 3 లక్షలు అయితే చేసారు మరి రీఫండ్ అయితే ఉండదు ఇక లాటరీ ద్వారా పేరు వెళ్ళాలి అనుకో వెళ్ళకపోతే మాత్రం మళ్ళీ పైసలు ఇచ్చేది అయితే ఉండదు సో అదనమాట సో ఈ ప్రక్రియ మరి ఆ దరఖాస్తులు అయితే మరి ఈ రోజు నుంచి అక్టోబర్ 18 వరకు అయితే దరఖాస్తులు స్వీకరిస్తారు అంటే ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ 26 ఈరోజు 26 నుంచి అక్టోబర్ 18 వరకు అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు అక్టోబర్ 23న డ్రా తీస్తారనమాట సో ఈ 2620 షాప్స్కి సంబంధించి ఎన్ని దరఖాస్తులు అయితే వస్తాయో అన్ని దరఖాస్తులు అయితే ఆ రోజైతే అక్టోబర్ 23వ తారీఖున అయితే డ్రా తీస్తారనమాట సో అంటే ఒక పర్సన్ ఎన్నైనా ఒక షాప్ ఉంటుంది కదా ఒక షాప్కి ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు అంటే ఒక పర్సన్ ఎన్ని షాప్స్కైనా పెట్టుకోవచ్చు ఒకటే అనే ఉండదు 1 2 3 10 ఇట్లా ఎంత అయినా పెట్టుకోవచ్చు అంటే ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా అన్ని 3 లక్షలు కట్టాల్సిందే అంటే 10 అప్లికేషన్లు పెట్టుకుంటే 10 ముళ్ళ 30 లక్షలు కట్టాల్సిందే అట్లా సో 5 పెట్టుకుంటే 15 లక్షలు కట్టాల్సిందే ఎన్ని అయినా పెట్టుకోవచ్చు దానికైతే లిమిట్ అయితే ఏం లేదు సో అక్టోబర్ 23 అయితే మనకు డ్రా ప్రక్రియ అయితే ఉంటుంది ఈ డ్రా ప్రక్రియ అయిపోయిన తర్వాత ఎవరికైతే షాప్స్ అయితే కేటాయిస్తారో వాటి కాల పరిమితి 2025 డిసెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు 2027 నవంబర్ 30 వరకు అయితే కాల పరిమితి ఉంటుంది అంటే 2 ఇయర్స్ అనమాట ఇది 2025 డిసెంబర్ 1 నుంచి నవంబర్ 30 2027 వరకు అయితే దాని కాల పరిమితి అయితే ఉంటుంది మొత్తం ఇది 2 సంవత్సరాలకు అనమాట ఈ ప్రక్రియ ఈ టెండర్ల ప్రక్రియ వైన్ షాప్లకు అనుమతి ఏదైతే ఉంటుందో అది 2 సంవత్సరాలకు సంబంధించి అయితే ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ ఇందులో అయితే మరి ప్రభుత్వం అయితే కొందరికి రిజర్వేషన్స్ అయితే కల్పిస్తున్నది సో రిజర్వేషన్ కనుక చూస్తే మరి గౌడ్స్కి 15% అంటే గౌడ సామాజిక వర్గం ఉంటారు కదా సో వారికి 15% రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నారు అంటే దాదాపు 393 షాపులు అయితే వాళ్ళకు వచ్చేస్తాయి అనమాట రిజర్వేషన్ ప్రకారం సో ఇందులో ఎస్సీ ఎస్టీలకు కూడా షాపులు అయితే కేటాయించడం జరుగుతుంది ఎస్సీలకు 10% ఎస్టీలకు అయితే 5% ఎస్సీలకు 10% అంటే 262 షాపులు అయితే ఎస్సీలకు కేటాయిస్తారు అదేవిధంగా ఎస్టీలకు 131 షాప్స్ అయితే కేటాయిస్తారు ఏది ఈ మొత్తం టోటల్గా ఉన్న దాంట్లో గౌడ్స్కి 393 ఎస్సీలకు 262 అదేవిధంగా ఎస్టీలకు 131 షాప్స్ అయితే వాళ్ళకి కేటాయిస్తారు రిజర్వేషన్ ప్రకారం సో ఇంకా టైమింగ్స్ చూసుకుంటే అసలు ఈ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చూసుకుంటే కనుక మరి ఒకవేళ అలాట్ అయిపోయిన తర్వాత
హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధి ఉంటుంది కదా, జిహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయితే టైం అయితే ఉంటుందన్నమాట. అంటే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయితే అనుమతి ఉంటుంది, అంటే షాప్స్ నిర్వహించుకోవడానికి. సో మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అంటే జిహెచ్ఎంసీ మినహా మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే ఉంటుంది అనమాట. అంటే గంట తక్కువ ఉంటుంది. అంటే జిహెచ్ఎంసీ మినహా మిగతా రాష్ట్రం మొత్తం కూడా 10 నుంచి 10 వరకు ఉంటుంది. జిహెచ్ఎంసీలో మాత్రం ఒక గంట అదనంగా అమ్ముకోవచ్చు అనమాట, ఇంకో గంట అదనంగా టైం ఇస్తారు. సో వాక్-ఇన్ స్టోర్ 5 లక్షలు అని చెప్పేసి ఉంది. వాక్-ఇన్ స్టోర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు రెగ్యులర్గా కనిపిస్తుంటుంది, మనకు వైన్ షాప్ పక్కన ఉంటే మనకు మార్ట్ లాగా అయితే ఉంటుంది, అంటే మన సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది. మనకు అందులోకి వెళ్ళి మనకు కావాల్సింది తీసుకొని మరి కౌంటర్ దగ్గర కట్టుకుంటారు కదా, సో ఆ విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో దాన్ని అయితే మరి వాక్-ఇన్ స్టోర్ అంటారు. దానికి అదనంగా ఎవరైతే షాప్ ఉంటుందో మరి వాళ్ళు అదనంగా వాళ్ళకి వచ్చేస్తుంది కదా, లాటరీ వచ్చిన తర్వాత 5 లక్షలు మళ్ళీ అదనంగా కడితే వాళ్ళకైతే పెట్టుకోవడానికి అయితే అనుమతి ఉంటుంది అనమాట. అలాంటి స్టోర్ పెట్టుకోవడానికి అయితే అనుమతి ఉంటుంది. మరి 5 లక్షలు పే చేస్తే వాళ్ళకైతే ఆ స్టోర్ పెట్టుకోవడానికి అయితే అనుమతి ఇస్తుంది ప్రభుత్వం. సో ఇది ఇంకా అంటే ఇప్పుడు ఎవరెవరు ఎంత డబ్బులు కట్టాలంటే ఒకవేళ లక్కీ డ్రా వస్తుంది కదా, డ్రా వచ్చిన తర్వాత ఈ 3 లక్షలు కట్టిన తర్వాత డ్రా వచ్చిన తర్వాత మరి ఎన్ని డబ్బులు కట్టాలి, ఎక్కడెక్కడ ఎంత ఉంది అని చెప్పేసి ప్రభుత్వం మొత్తం కూడా నిర్ధారించింది. జనాభా ప్రాతిపదికన ఉంటుంది ఇది. సో అది ఏంటి అనేది ఒకసారి క్లుప్తంగా అయితే చూసుకుందాం మనం. 5,000 లోపు జనాభా ఉంటే అంటే 5,000 జనాభా ఎక్కడైతే ఉంటుందో అక్కడ లోపు 5,000 లోపు జనాభా ఉంటే వాళ్ళైతే 50 లక్షలు కట్టాల్సి వస్తుంది. అంటే 2 సంవత్సరాలకు గాను 50 లక్షలు అయితే పే చేయాలన్నమాట, అంటే ప్రభుత్వానికి పే చేయాలి. 5,000 నుండి 50,000 జనాభా ఉంటే 55 లక్షలు పే చేయాలి. అదేవిధంగా 50,000 నుండి 1,00,000 జనాభా ఉంటుంది కదా, సో దానికి 60 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. 1,00,000 నుండి 5 లక్షల జనాభా ఉండే దగ్గర 65 లక్షలు అయితే నిర్ణయించారు. సో 5 లక్షల నుంచి 20 లక్షలు జనాభా ఉండే ప్లేస్లలో 85 లక్షలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా 20 లక్షల పైన అంటే 20 లక్షల పైన ఉండే ప్రాంతాలు ఉంటాయి కదా, సో సిటీలో పెద్ద పెద్ద సెకండ్ టౌన్స్ ఉంటాయి కదా, ఆ టౌన్స్లో మరి 20 లక్షల జనాభా పైన ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాలలో అయితే 1.1 అంటే 1,10,00,000 అయితే చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు లాటరీ వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ ఉంటాడు, ఒక పర్సన్కి 5,000 లోపు పర్సన్ అక్కడ వైన్స్ ఉంటుంది కదా, ఆయనకి వెళితే ఆయన 50 లక్షలు అయితే పే చేయాలి. అంటే 2 సంవత్సరాలు కానీ 50 లక్షలు పే చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటేసారి పే చేయాల్సిన అవసరం లేదు, సంవత్సరానికి 6 ఈఎంఐల చొప్పున అంటే 6 విడతలు అయితే చెల్లించవచ్చు. అంటే ఇప్పుడు సంవత్సరానికి 6 ఈఎంఐ లాగా అంటే 50 లక్షలు సంవత్సరానికి 6 విడతలు, ఇంకో సంవత్సరాలు 6, మొత్తం 12 సార్లు అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 50 లక్షల్ని 12 ఈఎంఐలుగా డివైడ్ చేసుకుంటూ 2 ఇయర్స్లో మొత్తం అయితే ఈ 50 లక్షలు అయితే పే చేయాల్సి వస్తుంది. సో అర్థమవుతుంది కదా, 5,000 జనాభా ఉంటే 50 లక్షలు, 5,000 నుంచి 50,000 ఉంటే 55 లక్షలు, 50,000 నుండి 1,00,000 జనాభా ఉంటే 60 లక్షలు. సో ఇట్లా మొత్తం ఇంకా 20 లక్షల పైన జనాభా ఉంటే 1,10 లక్షలుగా అయితే నిర్ణయించారు. వీటన్నిటిని కూడా మొత్తం 12 అంటే 2 సంవత్సరాలకు అయితే ఉంటాయి ఈ పర్మిషన్ అయితే. మరి 2 సంవత్సరాలకు గాను 12 ఈఎంఐలు అయితే అంటే 12 విడతల్లో ఈ డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అంటే 3 లక్షలు కట్టేస్తాం, 3 లక్షలు కూడా పోతాయి అక్కడనే ప్రభుత్వానికే ఉంటుంది, ఓన్లీ దరఖాస్తు మాత్రమే. ఇవి మాత్రం ఫీజు అనమాట, మనం షాప్స్ ఏవైతే ఉంటాయో అవి నిర్వహించుకోవడానికి ఈ ఫీజు మొత్తం కూడా 2 సంవత్సరాల 12 ఈఎంఐల లెక్క పే చేయాల్సి ఉంటుంది ప్రభుత్వానికి. సో ఇదన్నమాట ఓవరాల్గా. అయితే ఇక మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ చూసుకుంటే మరి 2021-23లో దాదాపు 67,849 దరఖాస్తులు అయితే వచ్చినాయి. అంటే పోయినసారి కాక అంత ముందుకు అన్ని దరఖాస్తులు వస్తే మనకు దాదాపు 1,356 కోట్లు అయితే వచ్చినాయి వాటి రూపంలో. సో ఏవైతే షాప్స్ నిర్వహించాలో అప్లికేషన్స్, అదేవిధంగా టెండర్స్, వీటన్నీ కూడా 1,356 కోట్లు అయితే ప్రభుత్వానికి అయితే ఆదాయం వచ్చింది. సో మరి రీసెంట్గా చూసుకుంటే 2023-25లో 1,31,490 దరఖాస్తులు అయితే వచ్చినాయి. మరి ఆ దరఖాస్తులకు గాను దాదాపు ప్రభుత్వానికి 2,629 కోట్లు అయితే వచ్చినాయి అన్నమాట. సో లాస్ట్ టైం కంటే వచ్చినాయి. మరి ఇప్పుడు ఎంత వస్తుంది అనేది, ఇప్పుడు అప్లికేషన్స్ ఎన్ని వస్తాయి, దాన్ని ఎంతమంది తీసుకుంటారు. ఇప్పుడు పోయినసారి అయితే లాస్ట్ టైం అయితే 2 లక్షలు ఉండే దరఖాస్తు ఫీజు, ఇప్పుడైతే పెంచారు, మరి 1,00,000 రూపాయలు అయితే పెంచారు. ఒకరు ఎన్ని అయినా దరఖాస్తులు పెట్టుకోవాలనే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించింది అయితే ఇది. ఇంకా
సో ఇదన్నమాట మొత్తం క్లియర్గా మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే వైన్స్ ఉంటాయో ప్రభుత్వంతో అనుమతితో నడిసే వైన్స్ అయితే ఇవి ఉంటాయి. మొత్తం కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. మరి అక్టోబర్ 23న అయితే లక్కీ డ్రా ద్వారా అయితే దీన్ని మొత్తం కూడా చేస్తారు. ఇందులో ఈ రిజర్వేషన్లు బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వారికి, ఎస్సీ ఎస్టీలకు, సో వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు అయితే కల్పించి వారికి కేటాయించిన ఏవైతే షాప్స్ ఉంటాయో ఇక వాళ్ళకే వస్తాయి. సో ఇదంతా కూడా దీనికి సంబంధించిన ఏదైతే మద్యం పాలసీ ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పవచ్చు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. సో ఎట్లా అనిపించింది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.